హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజీ సోమ్లి కిచెన్. ఈరోజు వీడియోలో మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగి పిండితో చపాతీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ చపాతీలు చాలా హెల్దీ అండి. మామూలు చపాతీల కంటే చాలా సాఫ్ట్గా పొంగుతూ టేస్టీగా ఉంటాయన్నమాట. అయితే ఈ చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్గా వెజ్ కుర్మా అయినా లేదా చికెన్ గ్రేవీ అయినా ఇలా ఏ కూరతో తిన్నా చాలా బాగుంటాయండి. నేనైతే చికెన్ కుర్మాని చేశానండి ఈ రోటీలోకి. మన ఛానల్లో చికెన్ గ్రేవీస్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. వాటి లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాచ్ చేయండి. సో మరి ఫ్రెండ్స్, లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. ఈ రాగిపిండి చపాతీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల దాకా వాటర్ వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వాటర్ అంతా మరిగే వరకు మరిగించుకోండి. ఇలా నీళ్లు బాగా మసిలాక మాత్రమే ఓ కప్పు నిండుగా రాగిపిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. రాగిపిండి వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా గడ్డలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన మూత పెట్టి ఒక 20 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు మూత తీసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ముద్దని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి కలుపుకునేటప్పుడు మీకు పిండి అనేది జారుగా అనిపించినట్లయితే 2 టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దని తీసుకొని రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలి. ఇలా మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో రౌండ్ బాల్ లాగా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు డెస్క్ క్లీన్ చేసుకున్నటువంటి ఫ్లోర్ మీద కానీ చెక్క మీద కానీ కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ చపాతీ చేసుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయకుండా నిదానంగా ఇలా కొద్దిగా పిండిని చల్లుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనకి చపాతీ మంచి షేప్లో రావడానికి ఇలాంటి ఒక గిన్నె తీసుకొని ఇలా కట్ చేసుకొని సైడ్ ఉన్న పిండిని తీసేసినట్లయితే మనకి చపాతీ అనేది రౌండ్గా వస్తుందండి. సో ఇదే ప్రాసెస్లో చపాతీలు మొత్తాన్ని కూడా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని వేయండి. ఈ రోటీలకి ఎప్పుడైనా ఇనుప పెనుము అయితే బాగుంటుందండి. ఇలా చపాతీ వేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ని బాగా తడిపి ఈ చపాతీ పైన ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. అదే మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి కాల్చినట్లయితే ఈ రాగిపిండి చపాతీలు అనేది పైన కాలి లోపల సాఫ్ట్గా మెత్తగా అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఇలా బాగా కాల్చుకున్న తర్వాత మనకి రాగిపిండి చపాతీ తయారైందండి. ఈ చపాతీని తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో మొత్తం కూడా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ అనేది ఏమీ యూజ్ చేయలేదండి. మీకు ఇష్టం ఉంటే ఆయిల్ వేసైనా కాల్చుకోవచ్చు. ఇలా మొత్తం చపాతీలని తయారు చేసుకున్న తర్వాత ఈ చపాతీలోకి మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా హెల్దీ కూడా. సో మరి ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీగా హెల్దీగా రాగి పిండితో చపాతీలని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ కోసం మన రాజీ సోమ్లి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.